Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీరు అందరు చాలా బాగున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. మా అత్తగారు వచ్చి వెళ్ళారు అండ్ వీడియో కూడా పోస్ట్ చేస్తా ఉన్నాను కదా, సో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నేనే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేకపోయాను, సారీ అండి. ఆ 2 days కూడా కొంచెం బిజీగా అట్లా అయిపోయింది అనమాట. అండ్ 2 days కూడా నేను రెసిపీసే పోస్ట్ చేసాను. ఒకరోజు కాఫీ డికాషన్, ఒకరోజేమో కలగూర. సో అది కూడా చూసారు, చాలా హ్యాపీ అనిపించింది. కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు. ఆ ప్రాబ్లం కొంతమందికి ఉందండి. సో దాని మీద నేను కొంచెం వర్కౌట్ చేస్తున్నాను. నేను త్వరలో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తా. లైక్ నా సైడ్ నుంచి ఏదైనా చేయగలిగితే నేను తప్పకుండా చేస్తాను. గిఫ్ట్ గురించి చెప్పాను కదా, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో చూపిస్తాను. నేను రింగ్ తీసుకున్నాను. సో ఇదండి అది, ఈ రింగ్. నేను మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. యూజువల్గా ఓకే, ఈ రింగ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు రింగ్స్ అంటే ఫస్ట్ చాలా ఇష్టం అనమాట. బాగా కొంతమంది అడిగారు కూడా, మీకు చిరాకు రాదా వేసుకుంటే అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే నాకు బరువుగా మెడలో వేసుకుంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. చేతి మీద నాకు పెద్ద అంత తెలియదు అనమాట. ఈవెన్ హెవీ ఇయర్ రింగ్స్ కూడా నేను వేసుకోలేను. జస్ట్ ఇట్లా నార్మల్ స్టడ్స్, కొంచెం చిన్న హ్యాంగింగ్స్ అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇవి చేంజ్ చేసుకున్నాను కదా, ఇది వచ్చేసరికి పెద్దవి CZ అనమాట. ఈ CZs వచ్చేసరికి నేను US లో తెచ్చుకున్నాను. ఇక్కడ జ్యువెలరీ మేకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో చేయించుకున్నాను నేను. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, కంసాల అతను. సో ఆయన దగ్గర చేయించాను. సో ఇట్లా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది నాకు అస్సలు గుర్తులేదండి. అండ్ ఈ టాప్స్ వచ్చేసరికి విజయవాడ బబుల్స్ ఉంటుంది కదా, అక్కడ సెకండ్ టాప్ అది పెట్టించుకున్నా. అండ్ కిందది వచ్చేసరికి యుఎస్లో యుఎస్లోనే ఒక చోట అది సమ్ చిన్నపిల్లల ఇయర్ రింగ్స్ అవన్నీ ఏవో అమ్ముతారు అనమాట. అక్కడ పియర్సింగ్ కూడా చేస్తారు. ఆ పేరు మర్చిపోయాను నేను, అక్కడ చేయించుకున్నాను. ఈ సెకండ్స్ బాగా నచ్చుతాయి అనమాట, అంటే లైక్ బాగుంటది అని అనిపిస్తుంది. అండ్ రింగ్ డీటెయిల్స్ చెప్తా ఇప్పుడు. ఈ రింగ్ వచ్చేసరికి 2 grams పడింది, 13,000 ప్లస్ పడింది. లైక్ జిఆర్టీలో తీసుకున్నాను. నేను అడగకుండానే వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అంటే ఎక్కువ అయితే నాకు డిస్కౌంట్ రాలేదు, కొద్దిగా వచ్చింది. మేబీ ఒక 200 రూపీస్ అలా తీసేసినట్లున్నారు. మా అత్తగారు చక్కగా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తా ఉంటారు కదా, నేనేం చేస్తానంటే అవన్నీ కూడా డిపాజిట్ వేసేస్తాను. నాకు అది బెస్ట్ అనిపిస్తుంది. యూనో లైక్ గోల్డ్ షాప్ లో స్కీమ్స్ అంటే లైక్ పెద్ద స్కీమ్స్ ఉంటాయి కదా, మేబీ లైక్ 10,000 20,000 అలా కట్టే కన్నా కూడా మన రికరింగ్ డిపాజిట్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా చిన్న చిన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకోవచ్చు. మేబీ 20,000 30,000 నుంచి మనం స్టార్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనం అవి ఇంకా కదిలించకూడదు. ఓకే, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. లైక్ మనకు బాగా అవసరమయ్యి ఏదైనా పెద్ద వస్తువు తీసుకోవాలి అని అన్నప్పుడు అది తీసి నేను పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. సో దిస్ ఇస్ హౌ ఐ సేవ్. అంటే ఇది ఒక పార్ట్. ఇంకా అదర్ సేవింగ్ ప్లాన్స్ అవన్నీ ఏంటంటే కొంచెం పర్సనల్ కదా, సో అవి కొన్ని నేను చెప్పలేను. సో ఇది వచ్చేసరికి జస్ట్ నా పాకెట్ మనీ కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు ఇస్తుంటారు, అత్తయ్య గారు వాళ్ళు ఇస్తారు. మనం చక్కగా సేవ్ చేసుకొని ఇలా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ డిపాజిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైనా పెద్ద ఐటెం లైక్ జ్యువెలరీ ఐటెం అని, లేదా ఒకసారి ఫోన్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకున్నాను. సో అట్లాగా నాకు సంబంధించి ఏదైనా పర్సనల్ గా నేను కొనుక్కోవాలి అని అంటే ఇట్లా వాడుకుంటూ ఉంటాను. సో ఈసారి ఏంటంటే ఇది ఇప్పుడు నాకెందుకో ఈ ఫింగర్ కి కొంచెం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. దీనికి ఆల్రెడీ ఉంది, మీరు చూసే ఉంటారు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తా. నా రింగ్స్ కలెక్షన్ కూడా చేయమని చాలా మంది చెప్తున్నారు కానండి, ఇది కొంచెం ఏంటంటే ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి కొంచెం క్వశ్చన్స్ వస్తాయి. అంటే దేనికి యూజ్ అవుతాయి అనే పర్పస్ నాకైతే తెలుసు, కానీ తీయాలంటే ఒక చిన్న సెంటిమెంట్. ఎందుకంటే మా డాడీ ఉన్నప్పుడు పెట్టించారు, ఇంకా వాటిలో ఉంచేసా. ఇది వచ్చేసరికి ఏమో మా మమ్మీది తన చిన్నప్పుడు రింగ్ అనమాట. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ అది మేనరికం కదా పెళ్లి. సో ఏంటంటే మా మమ్మీ చిన్నప్పుడు మా నాన్నమ్మ దగ్గరే పెరిగింది, అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది అనమాట. సో చిన్నప్పుడు ఏంటంటే ఇట్లా మా పెద్దనాన్నగారు తనకి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. కొంచెం చిన్న చిన్నగా పిల్లలకి ముంతలో వేసుకోవడానికి ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు అంట ఒకసారి
20 రూపీస్ ఎంతో 50 రూపీస్ ఎంతో గుర్తులేదండి, మొత్తానికి ఒక అమౌంట్ ఇచ్చారంట. అయితే ఈ ఉంగరము 20 రూపీస్ పెట్టి మా నాన్నమ్మ ఈ ఉంగరం కొనిచ్చి ఇంకా మిగతా డబ్బులు పెట్టి ఒక ఫ్రాక్ కొనిచ్చి మళ్ళీ మిగతావి మళ్ళీ ముంతలో వేసేసారంట. సో అదొక మంచి మెమరీ లాగా మమ్మీ చెప్తా ఉంటుంది. ఇంకా ఆ గుర్తుగా మా నాన్నమ్మ కొనిచ్చింది మా మమ్మీ చిన్నప్పుడు అని గుర్తుగా నేను ఈ ఉంగరం ఎప్పుడు కూడా ఇట్లా ఉంచేస్తాను ఈ రింగ్ని. అండ్ ఇది ఆంజనేయ స్వామి సిద్ధుది. ఇది ఎప్పుడు కూడా నేను ఉంచుకుంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చాలా ఫేమస్. చిన్నప్పటి నుంచి అట్లా ఆ అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట నాకు. సో అదొకటి ఉంచేసుకుంటా. అండ్ ఇదేమో ఫస్ట్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు వాల్మార్ట్ ఉంటుంది కదా, వాల్మార్ట్లో 10 క్యారెట్ గోల్డ్ 14 క్యారెట్ గోల్డ్ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ తీసుకున్నా అనమాట. ఐ థింక్ ఇది 14 క్యారెట్ అనుకుంటా, నాకు ఐడియా లేదంతా. కాకపోతే అప్పట్లో లైక్ 2006లో ఇది కొన్నది 2008లో. 2008లో $110 పడింది అనమాట నాకు ఈ రింగ్. నాకు బాగా ఇష్టం. ఇది కూడా సీజెడ్డే, ఇది సీజెడ్డే, ఇది సీజెడ్సే, ఇవి సీజెడ్సే. నాకు డైమండ్స్ పడవు, కాకపోతే నాకు తెలియకుండా మా హస్బెండ్, అంటే వాళ్ళకి ఐడియా ఉండదు కదా, సో మా హస్బెండ్ 1-2 సార్లు అట్లా గిఫ్ట్ కింద కొనేశారు. సో అట్లాగా ఉన్నాయి కానీ నేనైతే ప్రత్యేకంగా తీసుకోను. సో అది. అండ్ నేను ఇది వచ్చేసరికి జిఆర్టీలో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చెప్తాను. నేను ఇది తాంబరం దగ్గర తీసుకున్నాను. ఇదేంటంటే పెద్ద బాక్స్ నిండా ఇవి డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నాయి మనకి. సో ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవాలి అంటే హాయిగా పర్చేస్ చేసుకోండి. చాలా మంచి రీజనబుల్ కాస్ట్లో పడింది నాకు. 13,345 రూపీస్ అట్లా పడింది అనమాట. సో అది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి అండి, నేను 2 డేస్ నుంచి నేను కొంచెం నాకెందుకో పీరియడ్స్ తర్వాత బాగా బ్లోటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఫేస్ అంతా కూడా పెద్దగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యానా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలా, స్కేల్ మీద అసలు నుంచోలా. నాకు భయం వేసింది అనమాట నుంచోవాలి అని అంటే, ఏమో మళ్ళీ పెరిగితే డిప్రెస్ అయిపోతాను అని చెప్పదు ఒక ఫీలింగ్. సరే నేను ఏం చేస్తున్నా అంటే, నిన్న నైట్ పొమగ్రనేట్ తినేసి 1.5 పొమగ్రనేట్ తిన్నాను. పొమగ్రనేట్ తినేసి షియా సీడ్ వాటర్ తాగాను అనమాట. సో ఇవాళ కూడా అదే చేస్తున్నాను. ఈవినింగ్ పొమగ్రనేట్ తినేసి షియా సీడ్ వాటర్ తాగుతున్నా. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను నైట్ షూట్ చేస్తున్నాను అనమాట, ఇట్లా ఈ రింగ్ అదంతా చూపించటము. ఇప్పుడు మొత్తం కూడా నేను సాటర్డే సండే వ్లాగ్ మీకు షేర్ చేస్తాను. చిన్న వ్లాగ్ అండి, నేను ఎక్కువ చేయలేకపోయా ఎందుకంటే నేను కిచెన్లో ఒక పని చేశాను. సో అదేంటో చూపిస్తా, కానీ ఇవాళ మాత్రం కంప్లీట్గా అయితే చూపించను. నేను రేపు వీడియోలో మీకు అసలు ఫుల్ ఎట్లా ఉంది లుక్ అనేది నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇదే అండి నేను తీసుకున్నది, చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది. ఇది ఇంతకు ముందు 3 కలర్స్లో వచ్చేది, గుర్తుందా మీకు? వైట్, పింక్ అండ్ గ్రీన్లో. సో ఈసారేమో ఇట్లా కొద్దిగా సింపుల్గా పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు, అందుకని వైట్ ఒక్కటే ఎక్కువ పీసెస్ ఉన్నాయి. అమ్మవారికి పెట్టి ఆ తర్వాత నేను పెట్టుకున్నాను. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న సోప్స్ చూపిస్తాను. ఇవైతే నాకు భలే నచ్చాయి. నాది కాంబినేషన్ స్కిన్ అయితే, అటు డ్రై చేయకుండా ఇటు మరీ ఆయిలీ చేయకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు నేను మోడర్న్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా విజయవాడ వెళ్ళినప్పుడు. చెన్నైలో నాకు కనిపించలేదు, అయితే ఆన్లైన్ ఆర్డర్ చేశా. సో బాగుందని చెప్పి ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాము అని చూపిస్తున్నాను. అండ్ మన వ్యూవర్ ఒకరు క్యామే సోప్ రివ్యూ ఇమ్మన్నారు, అదైతే నేను వాడినండి. హార్డ్ వాటర్ వస్తాయి, అంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, సో గ్రౌండ్ వాటర్కి క్యామే సోప్స్ అంత బాగోటం లేదు. గ్రౌండ్ వాటర్ కదా మావి, మళ్ళీ ట్యూలిప్స్, పియర్స్ అలాంటివి యూజ్ చేస్తుంటే అవి బాగానే ఉంటున్నాయి. బిగ్ బాస్కెట్ నుంచి కోకోనట్ అండ్ వాటర్ మెలన్ అవి ఆర్డర్ చేసుకున్నా. కార్న్ ఏమో మొన్న మధ్య మేము బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాము. సరే ఈవినింగ్ స్నాక్కి ఉంటుందని చెప్పి అవన్నీ చక్కగా ఒలిచి పెట్టేసేసి రెడీగా ఉంచా. ఆఫ్టర్నూన్ వాటిని స్టీమ్ చేస్తాను. మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి వీట్ పరాటాస్ తెప్పించాను. ఇవి కూడా బిగ్ బాస్కెట్ నవ్వు ఉంటుంది కదా, సో ఇన్స్టెంట్గా మనకు డెలివరీ ఇచ్చేస్తారు లైక్ ఇన్స్టామార్ట్. సో దాంట్లోకేమో కర్రీ వచ్చేసి నేను ఆర్డర్ చేశాను అనమాట బయట, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. బయటికి వెళ్ళి తినబుద్ధి కావట్లేదు, ఇంట్లో చేసుకోబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాము. పరాటాస్ అవన్నీ కూడా లైక్ స్విగ్గీ ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ అవి ఏంటంటే మెత్తగా అయిపోతున్నాయి. వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఫాయిల్లో ర్యాప్ చేసి ఇస్తారు కదా,
దానికన్నా కూడా నాకు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఐ నో ఇవన్నీ హెల్దీ కాదు, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి వన్స్ ఇన్ వైల్ పర్లేదు. పరాటాస్కి ఆల్రెడీ ఎక్కువగా ఆయిల్ కానీ లేకపోతే అదర్ ఫ్యాట్స్ ఏదైనా యాడ్ చేస్తారు కదా, అందుకని వన్స్ ప్యాన్ మీద వేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అప్లై చేయను. ఇలానే కొంచెం ప్రీ కుక్డ్ వాటిల్లో రోటీ చపాతీ అవి కూడా దొరుకుతూ ఉంటాయి. సో అవి తెచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసి ఫ్రై చేస్తూ ఉంటాను. రోటీ బాక్స్లో పెట్టేసి ఇట్లా ఒక క్లాత్తో కవర్ చేసాము అని అంటే కొంచెం స్టీమ్ ఫామ్ అవ్వకుండా వేడిగా ఉంటాయి. మనం సర్వ్ చేసే వరకు చక్కగా వేడిగా ఉంచుకోవచ్చు. క్లాత్ వేయకపోతే మాత్రము స్టీమ్ వచ్చేస్తుంది, అందుకని మనం కంపల్సరీ క్లాత్ వేసుకోవాలి. టిష్యూ, పార్చ్మెంట్ పేపర్ ఇవైతే నేను వాడనండి, అంటే చపాతీ పరాటాస్కి. అదే పూరి వేసినప్పుడు మాత్రం పార్చ్మెంట్ పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకోవచ్చు. పూరికి వేపర్ కన్నా కూడా వాటర్ వేపర్ కన్నా కూడా ఆయిలే ఎక్కువ వస్తూ ఉంటుంది, సో దానికి ఏదైనా పెట్టేసేయచ్చు. కార్న్ స్టీమ్ చేస్తున్నాను. ఒక జల్లెడ గిన్నెలో లేదా బౌల్లో ఆర్ ప్లేట్ ఏదన్నా తీసుకొని కార్న్ పెట్టేసి కుక్కర్లో పెట్టాలి. కింద వాటర్ అయితే ఒక 1/2 గ్లాస్ టు 1 గ్లాస్ వరకు పోసుకోవచ్చు, అంటే ఎంత క్వాంటిటీ మనం కుక్ చేస్తున్నామో దాన్ని బట్టి. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ రానిస్తే చక్కగా స్టీమ్ అవుతాయి. డైరెక్ట్గా మనము గిన్నెలో వండుతున్నాము, కుక్కర్ యూజ్ చేయటం లేదు అని అన్నప్పుడు వాటర్లో కుక్ చేస్తేనే అవి బాగా కుక్ అవుతాయండి. ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్ అవన్నీ ఏంటంటే చాలా టైం పడుతుంది, లేట్ అయిపోతుంది. ఫిబ్రవరి వచ్చింది కదా, నా బాల్కనీలో పువ్వులు స్టార్ట్ అయ్యాయి. పెరివింకిల్స్ లేదా బిళ్ళగన్నేరు అంటారు కదా, సో ఈ కలర్ వచ్చింది. ఇది ఇంతకుముందు నా టెర్రస్ గార్డెన్లో ఉన్న చెట్లు, వాటి గింజలు అక్కడక్కడ అలా పడి వచ్చిందనమాట, ఒకటే ఒక మొక్క. అండ్ దాంతోపాటు గడ్డి చామంతి కూడా చాలా బాగా పెరుగుతుంది. గడ్డి చామంతి మాత్రము చిన్న ఫ్లవర్సే వస్తాయి. ఇంట్లో అక్కడక్కడ ఆ కటింగ్స్ తీసి నేను వాటర్లో పెట్టాను, తర్వాత మట్టిలో పెట్టాను, షేడ్లో పెరుగుతుంది. అసలు ఎంత బాగుందో, ఈ మొక్క అయితే బాగా నచ్చింది నాకు. తప్పకుండా మీకు ఈ మొక్క దొరికితే కనుక ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఈజీ టు గ్రో ప్లాంట్. లివింగ్ రూమ్లో కూడా ఈ మొక్క పెంచుతున్నాను, చాలా బాగా సస్టైన్ అయింది. ఆల్రెడీ మీరు చూసారు కదా, మా లివింగ్ రూమ్లోకి ఎక్కువ సన్లైట్ రాదు, బట్ స్టిల్ చక్కగా పెరుగుతున్నాయి, చిగుళ్ళు వస్తున్నాయి. అది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. గడ్డి చామంతి పూలు ఇట్లా చిన్నవి ఎల్లోగా క్యూట్గా ఉంటాయి అన్నమాట. వాటికి ఏరియల్ రూట్స్ లాగా పక్కన వేర్లు వస్తూ ఉంటాయి. ఆ కటింగ్స్ తెచ్చుకొని ఈజీగా మనము ఇంట్లో వాటర్లో కూడా పెంచుకోవచ్చు. బటర్ తీసుకొచ్చాను, నెయ్యి ప్రిపేర్ చేయాలి. ఇది అన్సాల్టెడ్ బటర్. ఇది వచ్చేసరికి నేను కుకింగ్లో యూజ్ చేస్తా, అంటే లైక్ పులావ్ లేదా ఒక్కొక్కసారి దోశల మీద వేస్తాను, ఏదైనా స్వీట్స్ చేస్తే ఇదే వాడతాను. డైలీ నేను పెరుగు తోడు పెట్టిన తర్వాత మీగడ వస్తుందా, ఆ మీగడంతా కలెక్ట్ చేసి బటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా. ఆ బటర్ ఏమో ఓన్లీ అన్నంలోకి వాడతాను, అది చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు చాలా వీడియోస్లో ఈ బటర్ ఎక్స్ట్రాక్షన్, ఘీ మేకింగ్ అన్నీ కూడా చూపించాను. బటర్ బాయిల్ అవుతూ ఉంది, సిమ్లో పెట్టేసి ఉంచా. ఇంకా మిగతా కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఎక్కడో ఒక చోట డస్ట్ అక్యూములేట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే నా కిచెన్కి 2 విండోస్ ఉంటాయి. సో పార్ట్స్గా ఇట్లాగా నైట్ కానీ లేదా మార్నింగ్ టైంలో కొంచెం ఖాళీ ఉన్నప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇవాళ చాలా ఫ్రీ టైం ఉంది నాకు. వీడియో అదంతా కూడా కలగూర వీడియో అప్లోడ్ చేసేసి పెట్టి ఆ తర్వాత ఒక పని చేశాను నేను. ఏంటంటే విండోస్ పెయింట్ చేశాను. విండోస్ పెయింట్ చేయటం ఏంటి అని అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా నేను పెయింటర్ని పిలిపించి మొత్తం విండోస్, డోర్స్ అన్నీ ఒకసారి పెయింట్ చేయించుకుందాము అనుకున్నా. అంటే ఇంట్లో పెయింట్స్ లైక్ వాల్స్కి పెయింట్ అనుకోలేదు, కానీ డోర్స్ వరకు. బికాజ్ ఇక్కడ వర్షాకాలంలో ఈజీగా ఫంగస్ వస్తుంది. బయట కొంచెం పాడైపోయినాయి అనమాట డోర్స్. అవి నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా వీడియోలో. డోర్స్ అవన్నీ పెయింట్ చేసినప్పుడు గ్రిల్ కలర్ కూడా మారుద్దాము అనుకున్నా. ఇనీషియల్గా వైట్ కానీ లేదా బ్రైట్ రెడ్ అట్లా అనుకున్నాను. సరే రెడ్ అయితే మళ్ళీ అంత బాగోదేమో అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉన్నా ఏ కలర్ అయితే బాగుంటుంది అని. ఫైనల్గా నేను బ్రాంజ్ కలర్ అని అనుకున్నాను. మళ్ళీ బ్రాంజ్ కూడా ఏమో నాకు అంత మైండ్కి ఎక్కట్లేదు అనమాట, అది ఎట్లా ఉంటుందోలే అని చెప్పేసి గోల్డ్ కలర్ వేస్తే ఎలా ఉంటుంది, కొంచెం బ్రాస్ లుక్ వస్తుంది కదా అని చెప్పి ఇట్లాగా గోల్డ్ ట్రై చేశాను. యాక్చువల్గా పెయింటర్స్ అయితే చాలా నీట్గా వేస్తారు, బట్ వాళ్ళు రావట్లేదు కదా. సరే ఊరికే నాకు కూడా కాలక్షేపం లాగా ఉంటుంది అండ్ నేను చేసుకున్నట్టు కూడా ఉంటుందని నైట్ 9:30 ఆ టైంలో మొదలుపెట్టిన దాన్ని 2 వరకు వేస్తానే ఉన్నా. పెయింట్ వేసిన తర్వాత అయితే లుక్ చాలా బాగుందండి. మా హస్బెండ్కి నచ్చదు అనుకున్నాను, తనకి బాగా నచ్చింది, అమ్మకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట.
ఈ లుక్ వచ్చేసరికి నేను ఎట్లా ఉంది మొత్తం ఫినిష్ చేసి నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తా. ఎందుకంటే ఇంకా కొన్ని ప్లేసెస్లో ఫినిషింగ్ అనేది ఉంది. ఒక 2-3 కోట్స్ వరకు వేసాను. నైట్ 2:30 అయ్యేసరికి ఆ టైంలో బాగా ఆకలి అనిపించింది. నేను ఇంకా తింటమైతే ఇష్టం లేక కొద్దిగా పాలు ఉంటే అవి తాగేసా. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈ పాలు ఇట్లా మిగిలిపోతే తోడు పెట్టేస్తా, లేదంటే నేను కానీ మా హస్బెండ్ కానీ తాగాలనుకుంటే తాగేస్తాము. సో ఇట్లాగా వచ్చిన మీగడంతా కూడా మేము కలెక్ట్ చేసి ఉంచుకుంటాము. సండే దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. నాన్ వెజ్ అయితే ఏది కుక్ చేయలేదు, ఎందుకంటే మొన్న మేము డిన్నర్కి వెళ్ళి వచ్చాం కదా, అందులో సిద్ధు నాన్ వెజ్ తిన్నాడు. పాలకూర పప్పు, తర్వాత నేను కూడా ఎగ్ తినడం స్టార్ట్ చేశాను. నా పూజ అది అయిపోయింది. సో ఎగ్స్ బాయిల్ చేసా. ఇది జస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అది వేసాను ఎగ్స్లో. లంచ్ తర్వాత మూవీ పెట్టుకుందాము అని కూర్చున్నాము. వెంకటేష్తో ఒక కొత్త మూవీ వచ్చింది కదా, పేరు మర్చిపోయాను కానీ అది నాకు అంత నచ్చలేదు. ఏదో ఫుల్ ఫైటింగ్ అట్లా ఉంది. సరే బోర్ అనిపిస్తుంటే తీసేసా, తర్వాత ఎప్పుడైనా చూడొచ్చులే అని. తర్వాత ఇంకా మలయాళం మూవీ ఏదో పెట్టుకొని అలా ఆఫ్టర్నూన్ అంతా గడిచిపోయింది. టీ పెట్టుకున్నాము. 4:35 ఆ టైంలో టీ తాగుతాం కదా మేము. టీతో పాటు బక్లావా స్వీట్స్ కూడా తీసుకుంటున్నాం. బక్లావా స్వీట్స్ మొన్న పుల్లారెడ్డి నుంచి మావయ్య గారు తీసుకొచ్చారు, హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు. అమెజాన్లో ఒక నైట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను, పిజామా సెట్. టీషర్ట్ అయితే చాలా బాగుంది, క్లాత్ బాగుంది, అండ్ ప్యాంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే నాకు ఫిట్ వచ్చేసరికి ఇంకా 100% నాకు కంఫర్టబుల్గా ఉంది. మ్యాక్స్ వాళ్ళది బాగుంది. ఇది వచ్చేసరికి 90% అని చెప్పచ్చు. ఇది జోయా బ్రాండ్ అంట. ఇందులో XXL నాకు ఈ ఒక్క మోడలే కనిపించింది. ఫస్ట్ ఒక ట్రై చేద్దాము, బాగుంటే కనుక ఇంకేదన్నా ఆర్డర్ చేద్దాము అని అనుకున్నా. సో నేనైతే ఇంకా చూడాలి నా సైజులో ఏమైనా అవైలబుల్ ఉంటాయేమో అని. లింక్ని మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మా తోటికోడలు ఫోన్ చేసింది. సరే ఇంకిద్దరం మాట్లాడుకుంటూ నేనేమో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇంకొక ఫోన్ ఉంటుంది కదా, అందులో షూట్ చేస్తా, ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నావు పక్కన. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నది బయోటిక్ వాళ్ళది ఫ్రూట్ ప్యాక్. ఇది లైక్ డీపిగ్మెంటేషన్ ప్యాక్ అనమాట. బాగుంటుంది, నా స్కిన్కి అయితే బాగా సెట్ అయింది. లాస్ట్ వీక్ ఒక షీట్ మాస్క్ వేసుకున్నాను, మీకు ఎవరికైనా గుర్తుందేమో, గార్నియర్ హైలూరానిక్ షీట్ మాస్క్. అదైతే వేసుకున్న 2 days బాగుంది. తర్వాత 3rd day నుంచి కంప్లెక్షన్లో నాకు చేంజ్ కనిపించింది. కొంచెము డార్కర్ అవుతా వస్తుందన్నమాట. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. అసలు షీట్ మాస్క్ పడదని తెలుసు, కానీ అది ఎందుకైనా సూట్ అవుతుందేమో అని చెప్పి నేను ట్రై చేశాను ఆ రోజు. బట్ నెక్స్ట్ ఇంకా మాత్రం నేను షీట్ మాస్క్ అనేది యూజ్ చేయదలుచుకోలేదు. ఫేస్ ప్యాక్ ఒక 15 minutes ఉంచుకొని ఆ తర్వాత వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాను. దీంతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.